సో హలో ఫ్రెండ్స్, నా పేరు సమీర్ ఖాన్, మీరు చూస్తున్నారు KhansTechInTelugulo. సో ఫ్రెండ్స్, వైట్ వీడియో చూసుకునే మనకు ఏ పర్ఫెక్ట్ వ్లాగింగ్ సెటప్, ఒక పర్ఫెక్ట్ వ్లాగింగ్ సెటప్. సో అది కూడా మొబైల్ ఫోన్తో. సో నాట్ ఓన్లీ మొబైల్ ఫోన్ అనమాట. నేను చూపించే సెటప్లో మీరు మీ మొబైల్ ఫోన్ అయినా క్యారీ చేయొచ్చు, లేదా ఒక కెమెరాని కూడా క్యారీ చేయొచ్చు అనమాట. జస్ట్ కెమెరా లేదా ఫోన్ ఒకటి చేంజ్ అవుతాయి అనమాట, మిగతాదంతా సేమ్ టు సేమ్. సో అందరిలాగే నా బ్లాగింగ్ సెటప్ కూడా సింపుల్గా అయితే ఉంటుంది, బట్ మీకు కొంచెం సినిమాటిక్గా అయితే ఉంటుంది. దాంతోపాటు నేను ఇప్పుడు చూపించే వ్లాగింగ్ సెటప్తో మీరు సో షార్ట్ ఫిలిమ్స్ కూడా తీయచ్చు అనమాట. సింపుల్గా అలాగైతే ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ వ్లాగింగ్ సెటప్ అంటేనే మనకు మెయిన్ కెమెరా. సో కెమెరా విషయానికి వస్తే మీరు డిఎస్ఎల్ఆర్ యూజ్ చేయొచ్చు, లేదా మొబైల్ ఫోన్ యూజ్ చేయొచ్చు. సో కెమెరా విషయానికి వస్తే డిఎస్ఎల్ఆర్ ఆ టైప్లో కెమెరా విషయానికి వస్తే వెయిట్లెస్ కెమెరాని అయితే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మీరు ఇలా హ్యాండ్లో పట్టుకొని అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్కువసేపు దాన్ని లిఫ్ట్ చేసి అయితే పట్టుకోలేరు. సో వెయిట్లెస్ అయితే ప్రిఫర్ చేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు మొబైల్ ఫోన్స్ విషయానికి వస్తే ఒక మంచి కెమెరా మొబైల్ ఫోన్. సో ఇప్పుడు నా దగ్గర ఉండేదైతే ఇక్కడ మీరు చూడొచ్చు, సామ్సంగ్ గెలాక్సీ A71 మొబైల్ ఫోన్ అయితే నాతో ఉంది. వ్లాగింగ్ కోసం అయితే నేను సింపుల్గా ఇదే యూస్ చేస్తూ ఉంటాను. ఒక మంచి కెమెరా మొబైల్ ఫోన్. సో యూట్యూబ్లో కెమెరా రివ్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. కెమెరా హోల్డర్. సో డిఎస్ఎల్ఆర్ అలా యూస్ చేస్తుంటే ఇదైతే అవసరం లేదు మీకు. సో సింపుల్గా మీరు అటాచ్ అయితే చేసేయచ్చు మీ ట్రైప్యాడ్కి. బట్ మీరు మొబైల్ ఫోన్ యూజ్ చేస్తుంటే మాత్రం ఇది కంపల్సరీ అనమాట. ఇది వచ్చేసి మనకు యులాన్జీ నుంచి ఇక్కడ మీరు చూడొచ్చు, మెటల్ అనమాట. ఇదంతా కంప్లీట్గా మెటల్ హోల్డర్. దాంతోపాటు పైన కోల్డ్ షూ మౌంట్ ఉండేటట్టయితే చూసుకోవాలి. సో ఇది మనకు చాలా స్ట్రాంగ్గా అయితే ఉండాలి. మీరు వ్లాగింగ్ ఎక్కువ చేస్తూ ఉంటే మాత్రం, అవుట్ సైడ్ వెళ్తూ ఉంటే మాత్రం ఇది కరెక్ట్గా లేకపోతే మీ మొబైల్ ఫోన్ కింద పడే అవకాశం అయితే ఉంది. సో దీని క్వాలిటీ అయితే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మనకు. మైక్రోఫోన్. సో గన్ షాట్ మైక్రోఫోన్ అయితే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే అవుట్ సైడ్ మీరు ఇలాగ నేను మాట్లాడుతున్నప్పుడు నా వాయిస్ ఒకటే పిక్ చేస్తూ ఉంటుంది. సో ఈ లావలియర్ మైక్రోఫోన్ ఇక్కడ మీరు చూడొచ్చు. బట్ మీరు ఎప్పుడైతే అవుట్ సైడ్ వెళ్తారో చాలా నాయిస్ అయితే వస్తూ ఉంటుంది. దానికోసం మీకు ఇలాంటి షార్ట్ గన్ మైక్రోఫోన్ అయితే ప్రిఫర్ చేయాలి సింపుల్గా. సో ఇది వచ్చేసి మనకు బోయా బై WM1 మైక్రోఫోన్ అనమాట. సో నాతో రోడ్ మైక్రోఫోన్ కూడా ఉంది, రోడ్ వీడియో మైక్రో. బట్ బడ్జెట్లో అయితే మనకు ఇదే బెస్ట్ మైక్రోఫోన్ అని చెప్పొచ్చు. బేస్ అయితే ఎక్కువ వస్తుంది, షార్ప్నెస్ కూడా ఇది పర్ఫెక్ట్గా అయితే పిక్ చేస్తుంది మీకు. సో ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా అయితే ఉంటుంది. సో రోడ్ వచ్చేసి మనకు రోడ్ వీడియో మైక్రో వచ్చేసి మనకు కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే అవుతుంది అనమాట. సో అలాగే దీని డెడ్ క్యాట్ ఫోమ్ అవుట్ సైడ్ విండోకి మీకు. సో నేనైతే గొరెల్లా ట్రైప్యాడ్ని అయితే యూస్ చేస్తున్నాను, మిమ్మల్ని కూడా ఇదే ప్రిఫర్ చేస్తాను. లేదా మెటాలిక్ ట్రైప్యాడ్స్ అయితే వస్తూ ఉంటాయి, మినీ ట్రైప్యాడ్స్, అవి కూడా తీసుకోవచ్చు మీరు సింపుల్గా. లైటింగ్ ఇది కూడా మనకు యులాన్జీ నుంచే, యులాన్జీ మినీ LED లైట్ అనమాట. దీన్ని మీరు సాఫ్ట్ బాక్స్ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఏదైతే కీ లైట్ వస్తూ ఉందో ఇంత లైట్ అయితే వస్తుంది కదా. సో దీని ప్లేస్లో మీరు అదే కాకుండా బడ్జెట్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట, సాఫ్ట్ బాక్స్ లాగా. సో ఇక్కడ దీని లైటింగ్ అయితే చూడొచ్చు మీరు. ఈ టైప్ ఆఫ్ లైటింగ్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ని కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలాగా స్టోరేజ్ షార్టేజ్ అయితే మనకు బడ్జెట్ మొబైల్ ఫోన్స్లో కూడా రాదు, కెమెరాస్లో కూడా మనకు రాదనమాట. బట్ మీరు ఒక ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైస్ని మెయింటైన్ చేయడం మంచిది. అవి పెన్ డ్రైవ్స్ కావచ్చు, లేదా HD కార్డ్సే కావచ్చు, ఎక్స్ట్రా HD కార్డ్స్ కావచ్చు, లేదా ఇలాంటి SSDs కావచ్చు. నేనైతే SSDస్ని అయితే యూస్ చేస్తున్నాను. ఇది సామ్సంగ్ నుంచి T5 500 GB ఇది. సో T7 1 TB వేరియంట్ కూడా ఉందన్నమాట. బట్ వ్లాగింగ్ కోసం అయితే నేను ఇదే యూస్ చేస్తూ ఉంటాను ఎప్పుడైనా స్టోరేజ్ షార్టేజ్ వస్తే మీకు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు వైడ్ యాంగిల్ లెన్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మనకు ఇక్కడ చూడొచ్చు 45x వైడ్ యాంగిల్ అనమాట ఇది. సో సింపుల్గా మీ మొబైల్ ఫోన్ ఫ్రంట్ కెమెరాగా అయితే అటాచ్ చేసి ఇలాగా వైడ్ యాంగిల్లో అయితే సింపుల్గా వీడియోస్ అయితే షూట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్లీ మనకు సినిమాటిక్. సో దీనికోసం నేను ఎక్కువ యానమార్ఫిక్ లెన్సెస్ అయితే యూస్ చేస్తూ ఉంటాను.
వైడ్ యాంగిల్ లెన్స్ కైనా కూడా ఎక్కువ యానమార్ఫిక్ లెన్స్ని అయితే యూస్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు యానమార్ఫిక్ లెన్స్. సో ఈ విధంగా అయితే ఉంటుంది మీకు చూడడానికి. సో ఇది లెన్స్ హోల్డర్ అనమాట, ఇలాగైతే ఉంటుంది. సో కంప్లీట్గా మెటల్ అనమాట. ఇది వచ్చేసి మనకు స్కైవిక్ నుంచి అనమాట. ఇది క్యారింగ్ కేస్తో పాటు అయితే వస్తుంది. సో యానమార్ఫిక్ లెన్స్ ఏంటంటే మనకు సినిమాటిక్ అయితే వస్తుంది. ఇక్కడ ఆన్ ది స్క్రీన్ చూడొచ్చు. సో దీని అన్బాక్సింగ్ కూడా మన ఛానల్లో అయితే చేశాను, రివ్యూ కూడా చేశాను ఈ లెన్స్ది. లింక్ వచ్చేసి ఇక్కడ మీరు మీకు కార్డ్లో ఇస్తాను లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే చూడొచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో బ్యాక్ కెమెరాని యూజ్ చేస్తే ఇంకొంచెం క్వాలిటీ ఎక్కువగానే వస్తుందని అయితే చెప్పచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు లైటింగ్ ఎలా ఉందో. ఇప్పుడు నేను ఈ మినీ లైట్ని అయితే యూస్ చేస్తున్నాను. సో ఫేస్లో అయితే కొంచెం గ్లో అయితే వచ్చింది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ టైప్లో అయితే ఉంటుంది మనకు. ఇది బేసిక్ వ్లాగింగ్ సెటప్. సో మీరు ఫ్రంట్ కెమెరాకి వైడ్ యాంగిల్ రావాలి, ఫ్రంట్ కెమెరాతోనే మీరు షూట్ చేస్తారు అనుకుంటే సింపుల్గా ఇలాంటి వైడ్ యాంగిల్ లెన్సెస్ అయితే ఇలాగా ఫ్రంట్ కెమెరాకి అయితే అటాచ్ చేసి ఇలాగా వ్లాగింగ్ అయితే చేయొచ్చు సింపుల్గా. ఈ విధంగా అయితే ఉంటుంది మనకు. సో అలాగే మనకు సినిమాటిక్ షాట్లు రావాలి అనుకుంటే మనకు యానమార్ఫిక్ లెన్స్ని అయితే అటాచ్ చేశాను ఇక్కడ మీకు. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా మొబైల్ ఫోన్ ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి అయితే ఇప్పుడు వీడియో తీస్తున్నాను. ఇలాగైతే ఉంటుంది మనకు. సో ఇక్కడ చూసుకుంటే మనకు వైడ్ యాంగిల్ లెన్స్ని అయితే నా మొబైల్ ఫోన్ ఫ్రంట్ కెమెరాకి అయితే అటాచ్ చేసి వీడియో అయితే తీస్తున్నాను. అలాగే చుట్టుపక్కల ఎక్కడైనా లైటింగ్ ఉన్నా లేకపోతే సన్ టైంలో మీరు వీడియో తీస్తూ ఉంటే సో ఆటోమేటిక్గా కొంచెం సినిమాటిక్గా లెన్సెస్ అయితే క్రియేట్ అవుతాయి మీరు తీస్తున్న వీడియోలో. సో ఇక్కడ మీరు చూడొచ్చు యానమార్ఫిక్ లెన్స్ని ఫ్రంట్ కెమెరాకి అయితే యూస్ చేసి వీడియో తీస్తున్నాను. ఇక్కడ మీరు లైట్ ఫ్లేయర్స్ అయితే చూడొచ్చు. సో లైట్ ఫ్లేయర్స్ చాలా అయితే ఉన్నాయి. సైడ్కి నేను లైట్ స్ట్రిప్ని అయితే పెట్టాను. ఆ స్ట్రిప్కి ఒక్కొక్క ఎల్ఈడి లైట్కి ఒక్కొక్క లైట్ ఫ్లేర్ అయితే ఇక్కడ మీకు వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ మొబైల్ ఫోన్ ఫ్లాష్ని ఆన్ చేసినప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు లైట్ ఫ్లేర్స్ అయితే ఈ విధంగా సినిమాటిక్గా అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్ కెమెరాని యూజ్ చేసి రియర్ కెమెరాని యూజ్ చేసి వ్లాగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు. సో ఇక్కడ చూడొచ్చు మీరు వైడ్ యాంగిల్ని అయితే ఆన్ చేశాను. ఇప్పుడు బ్యాక్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. మీకు ఇలాగైతే ఉంటుంది చూడడానికి.